హలో గాయ్స్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. ఇప్పుడు నేను బాండాధరకు వెళ్తున్నాను. ఎగాత్పూర్ నుంచి బాండాధరకి ఇంకో పేరు ఉంది, ద ల్యాండ్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అని. ఇప్పుడు చూపించేటన్నీ కూడా వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతానికి ఇప్పుడు నేను డ్యామ్ చూపిస్తున్నాను. దీని పేరు భవాలి డ్యామ్ అంటాము. ఆ కొండపైకి పోతే వసుంధర వాటర్ ఫాల్స్ వస్తుంది, అది కూడా చూపిస్తా. ఈ డ్యామ్ అయిపోతానే ఈ డ్యామ్లో ఉన్న నీరుని మనము ఆర్థర్ లేక్ అంటాము. ఈ ఆర్థర్ లేక్ ఇప్పుడు నేను బోటింగ్ చేస్తున్నాను. రండి, బోటింగ్ చూపిస్తాను ఎలా ఉందో. నాకు బోట్ ప్రైస్ వచ్చేసి 500 పడింది, ఒక్కొక్కరికి 100 రూపీస్. నేను ఒంటరిగా పోతున్నాను కాబట్టి నాకు 500 పడింది. దాదాపు ఈ బోట్లో 7 మంది ఎక్కచ్చు. నన్ను బోట్ అతను 10 నిమిషాలు తిప్పుతా అన్నాడు. ఒక ఎదురుగా కనపడుతుంది ఒక బిల్డింగ్ మాదిరిగా, అది ఒక రిసార్ట్ అన్నమాట. చుట్టుపక్కల లేకు, పక్కన కొండలు, ఫారెస్ట్ చూడడానికి బాగుంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు నేను వసుంధర వాటర్ ఫాల్స్ చూడడానికి పోతున్నాను. ఇది ఒక ఫారెస్ట్ ఏరియా అనమాట. దీని పేరు కల్సుబాయ్ ఫారెస్ట్ అంటారు. చూడడానికి బాగుంది ఫారెస్ట్. తర్వాత కల్సుబాయ్ ఫారెస్ట్ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఒక్కొక్కరికి 85 రూపాయలు టికెట్. ఆన్లైన్ పేమెంట్ లేదు, క్యాష్ పేమెంట్ మటుకే. కాబట్టి చేతిలో డబ్బు ఉంచుకోండి, ఎంతో కొంత, కనీసం 500 అయినా. ఇదే వసుంధర వాటర్ ఫాల్స్ యొక్క మార్గము. ఆడ బోర్డు చూపిస్తుంది, అక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ నీళ్లు పాడుతున్నాయి, అవే వసుంధర వాటర్ ఫాల్స్ నుంచి వస్తున్నాయి. ఇక్కడ నుంచి దాదాపుగా నేను 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి, ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడ 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఒకటి వసుంధర వాటర్ ఫాల్స్, ఇంకోటి వచ్చేసి కోల్తాంబే వాటర్ ఫాల్స్ అంటారు. ఈ పేరు విచిత్రంగా ఉన్నాయి. వసుంధర అయితే పర్లేదు, ఏదో కోల్తాంబే వాటర్ ఫాల్స్ అని పేరు విచిత్రంగా ఉంది. ఈ 2 వాటర్ ఫాల్స్ ఉంటే పోవాలి. మనం ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోవాలి. దాదాపు దగ్గరికి వచ్చేసాను వాటర్ ఫాల్స్కి. ఇక్కడ 2 మార్గాలు డివైడ్ అవుతాయి, అది చూపిస్తాను. ఒకటేమో కోట్లం వాటర్ ఫాల్స్, ఇంకోటేమో వసుంధర వాటర్ ఫాల్స్. ఫస్ట్ నేను వసుంధర వాటర్ ఫాల్స్కే వెళ్తాను, ఆ తర్వాత కోల్తాంబే వాటర్ ఫాల్స్కి వెళ్తాను. ఈ మార్గం నుంచి కోల్తాంబే వాటర్ ఫాల్స్ పోవాలి, కానీ ఇప్పుడు నేను ఫస్ట్ వసుంధర వాటర్ ఫాల్స్ పోతాను, తర్వాత మళ్ళీ ఈ మార్గం నుంచి పోతాను. వసుంధర వాటర్ ఫాల్స్ పోయే మార్గం ఇదే. ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ పోతే ఒక 300 మీటర్లు వస్తుంది. దగ్గరలోనే ఉన్నాను. వర్షం అయితే బాగానే పడుతుంది, పర్లేదు. ఇదే వసుంధర వాటర్ ఫాల్స్. చూడడానికి భలే ఉంది కదా, హైలైట్ అండ్ హైలైట్. నాకు ఇట్లా వాటర్ ఫాల్స్ చూడాలంటే చాలా ఇష్టము. కానీ కొన్ని ఇట్లా వాటర్ ఫాల్స్ అంటే చుట్టూ అడవి ఉండి మొత్తం పచ్చదనం ఉండి ఇట్లా వాటర్ ఫాల్స్ పడితే చూడడానికి భలే ఇష్టం నాకు. ఇదే కోల్తాంబే వాటర్ ఫాల్స్. వసుంధర వాటర్ ఫాల్స్ నుంచి నా మార్గం చూపించాను. ఆ మార్గం నడుచుకొని వచ్చి ఇక్కడ 30 మెటుకులు ఉన్నాయి ఎక్కడానికి. ఎక్కిన తర్వాత ఇది కనపడుతుంది. పై నుంచి ఇట్లా రాలుతుంది కోల్తాంబే వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి కిందికి పోయి మళ్ళీ చాలా కిందికి పోతుంది. నేను చాలా పైకి ఎక్కినాను, అక్కడి నుంచి కిందికి ఇలా పోతూ ఉంది. చుట్టుపక్కలంతా గ్రీనరీ, జంగిల్, కొండలు, గుట్టలు, జలపాతాలు. నెక్స్ట్ వచ్చేసి నేను నాని వాటర్ ఫాల్స్ పోయినాను. ఈ కోల్తాంబే వాటర్ ఫాల్స్ నుంచి 10 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇదే నాని వాటర్ ఫాల్స్ అప్పర్ వ్యూ. అక్కడ కింద నుంచి మెటుకులు ఉన్నాయి, మెటుకులు ఎక్కి మళ్ళీ ఆ బ్రిడ్జ్ ద్వారా లోపలికి వచ్చి మళ్ళీ ఈ మెట్లకి ఎక్కి అక్కడ గుహమాయ కనబడుతుంది, ఆ వైపు నుంచి మళ్ళీ అక్కడ ముందరికి వెళ్ళాలి. కింద నుంచి చూస్తే వాటర్ ఫాల్స్ పైనుంచి కింద పడుతుంది. ఆ వ్యూ కూడా మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ ఈ వ్యూ చూడండి. ఇలా గుహమాయ లోపలికి వెళ్తే కన్నా మనకి వాటర్ ఫాల్స్ వెనకాల చూడగలుగుతాము. పదండి చూద్దాం. నేనైతే చాలా కష్టపడుతున్నాను పైకి వచ్చేలాకే. ఇంతకుముందే వసుంధర వాటర్ ఫాల్స్ ఎక్కినాను కదా, ట్రెక్కింగ్ చేసినాను కదా, తాగే సాల్ అయిపోయింది.
మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకా సాలైపోతుంది. ఎక్కువ అవస్థ పడుతున్నాను, అంటే ఆయాసపడుతున్నాను. మ్యూట్లో ఉంది కాబట్టి కనపడదు. ఇదే వాటర్ ఫాల్స్ బిలో ఈ పక్క. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? నాకైతే నచ్చింది. మళ్ళీ మీకు కామెంట్ చేయండి. ఇది వాటర్ ఫాల్స్ యొక్క ముందు భాగము. మీకు ఇది ముందు వెనక భాగం చూపించాను కదా, అక్కడ నుంచి ఇప్పుడు మీకు ముందు భాగం చూపిస్తున్నాను వాటర్ ఫాల్స్ని. వర్షము 2-3 రోజుల నుంచి తక్కువగా పడుతుంది, లైట్గా పడుతుంది, అందుకే వాటర్ ఫాల్స్ ఇలా వస్తుంది. అలాగే ఎక్కువ పడితే ఇంకా ఎక్కువ జోరున కురుస్తుంది వాటర్ ఫాల్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ వాటర్ ఫాల్స్. ఈ నాణ్య వాటర్ ఫాల్స్ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది నెక్లెస్ వాటర్ ఫాల్స్. పెద్దగా ట్రెక్కింగ్ ఏం లేదు, జస్ట్ 50 మీటర్ ట్రెక్కింగ్ చేస్తే చాలు మనకి వాటర్ ఫాల్స్ కనపడుతుంది. లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ ఒక్కనే ఉన్నాను కాబట్టి ఈ షూస్ సహకరిస్తారో తెలియదు. నేను అంత రిస్క్ చేయదలుచుకోలేదు కాబట్టి మీకు దూరం నుంచి చూపిస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి రాందే వాటర్ ఫాల్స్. ఇది రాందే వాటర్ ఫాల్స్. ఇదే చివరి వాటర్ ఫాల్స్ ఈ బాండాధరాలో. ఈ వాటర్ ఫాల్స్ చూపించేది నేను ముంబై ఫ్లైట్ ఎక్కాలి. ముంబై నుంచి బెంగళూరు వెళ్తున్నాను. ఓకే పదండి, అసలు సిస్లైడ్ వాటర్ ఫాల్స్ చూపిస్తాను. ఈ మార్గం మీదే వెళ్ళాలి, ఇట్లా స్ట్రైట్గా బ్రిడ్జ్ మీద వెళ్ళాలి. చెప్తున్నా కదా, వర్షాలు సరిగ్గా లేవు, చాలా చిన్నగా పడుతున్నాయి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇదే వాటర్ ఫాల్స్. ఇదే కాదు, ఇంకోటి కూడా వాటర్ ఫాల్స్ ఉంది, అది కూడా చూపిస్తా. అక్కడ డ్యామ్లో నుంచి నీళ్ళు గారి ఇలా వచ్చి వాటర్ ఫాల్స్ ఇలా పడుతుంది. ఈ వాటర్ ఫాల్స్ కింద భాగం చూపిస్తున్నాను, ఫస్ట్ ముందు భాగం కూడా చూపిస్తాను. అది పడవలో పోయి అది చూపిస్తా. ఇప్పుడు నేను బోటింగ్ చేస్తాను చెప్పినాను కదా, మీకు ఆ బోటింగ్ పాయింట్ చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఎట్లా వస్తాను అనేది మొత్తం అంతా కింద అంతా ఒక వ్యాలీ లాగా ఉంది. ఇది ఈ నీళ్ళైనా ఒక వ్యాలీలో పోతానది. ఎట్లుందంటే గనికోట ఉంది అట్లా కొంచెం ఉందన్నమాట వ్యాలీ లాగా. చూడ్డానికి హైలైట్గా ఉంది. నాకైతే చూస్తాను కదా హైలైట్గా ఉంది. మీకు ఎట్లుంది తెలియదు కానీ హైలైట్గా ఉంది ఈ లొకేషన్. నేను అటువైపు నుంచి నేను బోటింగ్ వస్తాను చూపిస్తాను చూడండి. ఇదిగోండి వస్తున్నా బోటింగ్లో. వర్షం పడుతుంది ఒక పక్క, నేను తడిసిపోతున్నాను. వద్దులా వస్తా. ఇదిగోండి ముందరికి వచ్చేసాం వాటర్ ఫాల్స్కి. చూపిస్తాను చెప్పినానే, కింద నుంచి చూపిస్తాను చెప్పినాను వాటర్ ఫాల్స్. ఇదే వాటర్ ఫాల్స్. ఇంకొక వాటర్ ఫాల్స్ ఉంది, చూపిస్తే అయిపోతుంది. ఇదే నేను చెప్పిన ఇంకో వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ పేరేం లేదు, రాందే వాటర్ ఫాల్స్లో ఇది సెకండ్ వాటర్ ఫాల్స్ అంతేను. ఇదే లాస్ట్ వాటర్ ఫాల్స్ ఈ బాండాధర్లో. ఇంకా అయిపోయింది చూపించేది. ఇంకా నెక్స్ట్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నా ముంబైకి. ఇదిగోండి వచ్చేసాను. నైట్ టైం వ్యూ ముంబై ఎయిర్పోర్ట్. ఫస్ట్ పగులు పోయినా కదా, ఇప్పుడు నైట్ వెళ్తున్నాను. ఓకే, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని. ఇదే బెంగళూరు ఎయిర్పోర్ట్. నేను బెంగళూరుకి వచ్చేసాను. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.